మీకు అప్పుడప్పుడు అంత కోపం వస్తూ ఉంటుంది ఒక్కోసారి. కోపం అంటేనండి ఒక పద్ధతి చెప్పమంటారా? చెప్పండి. మగోడు కష్టపడినప్పుడు ఆడది సుఖం పెట్టాల, ఆడది కష్టపడినప్పుడు మగోడు సుఖం పెట్టాల. మగోడు కష్టపడి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆడది ఏం చేస్తుందంటే ఫోన్ మాట్లాడుకుంటుంది, లేదంటే సీరియల్ పడుతుంది, మీరు చూసుకోండి అంటే అనేటప్పటికి సైడ్ ఎఫెక్ట్లు నేర్చుకున్నాను నేను. ఎంచేతంటే ఇంటికి నేర్చుకుంటాం. ఆడది వెళ్ళేటప్పుడు గౌరవంగా మాట్లాడి గౌరవిస్తే అబ్బా ఇంటికి వెళ్తే హాయిగా ఉంటుందిరా, ఎంతో మర్యాద ఇచ్చింది అనుకోండి మనం ఉన్నంతసేపు ఎంతో హాయిగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోదాం మనసులో అవుతుంది. అది ఇంటికి వెళ్ళిన గౌరవం ఇవ్వలేదు అనుకోండి, సైడు ఎవరినో ఇంకో చూసుకుందాం, లేకపోతే ఎలాగో చేద్దాం, ఏ తాగుదాం, అలాగే అలవాటు అయిపోతుంది. అదే ఆడది ఖర్చు పెట్టింది అనుకోండి, మగవాడు కష్టపడిన తర్వాత ఇంకంత ధైర్యం ఏమి ఉండదండి. ఆడది ఖర్చు పెడితే మాత్రం కంట్రోల్ చేయలేము మనం. ఎప్పుడు కూడా ఆడది ఖర్చు పెట్టకూడదు. ఆడది కష్టపడేటప్పుడు మగవాడు ఇంట్లో కూర్చొని తిని ఏదో పనులు చేసాడు అనుకోండి, ఇంకంత ధైర్యం కూడా ఉండదు. నాకు తెలిసినంతవరకు. అవునండి. ఇప్పుడు కలిసి మలిసి ఉండాలంటే సరదాగా ఉండాలి ఎప్పుడును. ఈవిడ ఖర్చు పెట్టకూడదు, ఈయన కష్టపడి ఇంటికి రావాలి. లేదా ఆవిడ కష్టపడ్డది అనుకోండి, ఇంటికి వచ్చిన వెంటనే పాపం నా భార్య కష్టపడి వస్తుందని అన్ని పనులు చేసి సక్రమం చేసుకున్నాం అనుకోండి, ఎవరికి కోపం రాదు. ఈ ఎక్కువ సీరియలు, ఈ ఫోన్లు చూసి చాలా తలనొప్పి వచ్చేస్తుందండి అందరికి. దానివల్ల బీపీ పెరిగిపోతుంది. సైడ్ ఎఫెక్ట్లు పాడు చేయడం కారణం ఇదేనండి. పెళ్ళి అవ్వకముందు పాడైపోయాడంటే తల్లిదండ్రులు తప్పు, పెళ్ళి అయిన పాడైపోయాడంటే భార్య తప్పు. ఇది మాత్రం 100% నేను చెప్తున్నానండి.